హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నా రాక్షసుడు పార్ట్ 22. మరి ఇప్పుడు ఎలా సార్? ఎలా అంటే ఇంకో అరగంట ఆగాలి, అప్పటికి మ్యాచ్ అయిపోతుంది కాబట్టి కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తారు అని చెప్తాడు రణవ్. ఏంటి అరగంట ఆగాలా అని టైం చూస్తే 5:30 అవుతూ ఉంటుంది. దేవుడా, ఇప్పుడే 5:30 అవుతూ ఉంది, ఇంకో అరగంట అంటే 6 అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేయను అని కంగారు పడుతూ ఉంటుంది. ఓయ్, ఎందుకంత కంగారు పడుతూ ఉన్నావు? నేను ఉన్నాను కదా, భయపడకు అని ధైర్యం చెప్తాడు. మీరున్నారనే నా భయం అని చిన్నగా గొణుగుతుంది మిహి. అది అర్థం కాని రణవ్, ఏమన్నావు, కమ్ అగైన్ అని అడుగుతాడు. ఏం లేదు సార్, ఏమీ లేదు. ఓయ్, ఏమన్నావో మర్యాదగా చెప్పు అని సీరియస్ గా అడుగుతాడు. ఏమీ లేదు సార్, ఇంకో అరగంట అంటే 6 అవుతుంది. "హ్మ్, రోజు 5:30 కలా నేను ఇంట్లో ఉంటాను, అలాంటిది 6 అయినా ఇంటికి రాకపోతే డాడీ అక్క కంగారు పడతారు అని ఆలోచిస్తున్నా. మిహిరా మాటలు నమ్మి భయపడకు. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు ఎందుకు లేట్ అయింది అని అడిగితే బైక్ టైరు పంచర్ అయింది అని అబద్ధం చెప్పేసేయ్ అని రణవ్ చెప్పగానే ఆశ్చర్యంగా చూస్తుంది మిహిరా. సార్, ఇది మీరేనా? అబద్ధాలు చెప్పేవాళ్ళంటే కోపమని చెప్పే మీరు నన్ను అబద్ధం చెప్పమని అంటున్నారా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. అవసరానికి అబద్ధం చెప్తే తప్పులేదురా, కానీ అదే పనిగా ప్రతి ఒక్కదానికి అబద్ధం చెప్తే నాకు కోపం వస్తుంది. అలా అయితే నేను మీ గర్ల్ ఫ్రెండ్ అని అబద్ధం చెప్పడంలో కూడా తప్పు లేదు కదా సార్ అని అడుగుతుంది. అది మాత్రం ఖచ్చితంగా తప్పు. ఏ, ఎందుకు తప్పు? తప్పు ఎలా అవుతుంది? మీరే చెప్పారు కదా అవసరానికి అబద్ధం ఆడటంలో తప్పు లేదు అని. నేను కూడా వాళ్ళ నుంచి తప్పించుకోవాలి అని అవసరానికి అబద్ధం చెప్పాను. మరి అది ఎలా తప్పు అవుతుంది అని అడుగుతుంది మిహి. ఐ థింక్ నువ్వు లాయర్ అయి ఉండాలి, అనవసరంగా ఎంబీఏలో జాయిన్ అయ్యావు. ఎప్పుడు చూడు ఏదో ఒక దానికి నాతో వాదిస్తూనే ఉంటావు అని విసుక్కుంటాడు రణవ్. నేను అడుగుతూ ఉంటే మీకు వాదనలా ఉందా సార్ అని సీరియస్ అవుతుంది మిహిరా. ఇప్పుడు ఎందుకు ఈ అనవసరమైన ఆర్గ్యుమెంట్? అవును, మీ అక్క మీ డాడీ కంగారు పడతారు అని చెప్పావు, మరి మీ అమ్మ నువ్వు ఇంటికి లేటుగా వెళ్తే కంగారు పడదా అని అడుగుతాడు రణవ్. వాళ్ళ అమ్మని గుర్తు చేసేసరికి ఒక్కసారిగా డల్ అయిపోతుంది మిహిరా. అసలు మా అమ్మ ఉంటేనే కదా సార్ కంగారు పడడానికి. అది నేను పుట్టగానే మా అమ్మ చనిపోయింది అని బాధపడుతుంది మిహిరా. బాధపడడం చూసి, ఏ ఐఎమ్ సారీ, నాకు తెలియక అడిగాను, సారీ అని చెప్తాడు. ఇట్స్ ఓకే సార్ అని చెప్తుంది. కానీ ఇంకా బాధపడుతూనే ఉంటుంది మిహిరా వాళ్ళ తల్లి గురించి. ఓయ్ తింగర్ పిల్ల, ఏంటి బాధపడుతూ ఉన్నావా? ఇంతసేపు నాతో వాదిస్తుంది నువ్వేనా లేకపోతే ఎవరోనా అని రణవ్ అంటూ ఉంటే ముఖం పక్కకు తిప్పుకుంటుంది మిహిరా. ఓయ్, నీతో ఒకటి చెప్పనా అని అనగానే ఒక్కసారిగా మిహి తన వైపుకి తిరుగుతుంది. ఫస్టే నువ్వు నా దగ్గరకు వచ్చి రోజుచ్చి ప్రపోజ్ చేశావు, గుర్తుందా అని అనగానే గుర్తుంది అన్నట్టు తల ఊపుతుంది. రియల్లీ నేనైతే చాలా షాక్ అయ్యాను. ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి అంత ధైర్యంగా ప్రపోజ్ చేసింది అని. నిజంగా నాకు నీలో ఉన్న ధైర్యం చాలా బాగా నచ్చింది తెలుసా. నిజంగానా? అవును, కానీ ఒక డౌట్ కూడా వచ్చింది. ఇప్పుడు కూడా ఉంది ఆ డౌటు. ఏంటా డౌటు? ఏంటా, నిజం చెప్పు. నేను రణవ్ అని తెలిసే కదా నాకు రోజుచ్చి ప్రపోజ్ చేసావు అని అడుగుతాడు. అయ్యో రామా, నాకు నిజంగా తెలీదు మీరు రణవ్ అని. అసలు మీ అంతటి మీరుగా వచ్చి మీరే రణవ్ అని చెప్పేంత వరకు కూడా మీరెవరో నాకు తెలీదు. నేను చెప్పాను కదా నన్ను ఒక గ్యాంగ్ ర్యాగింగ్ చెయ్యాలని చూశారు అని. వాళ్ళలో ఒకడు నేను మీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పినా నమ్మలేదు. దాంతో అతనే మీకు ఒక రోజు ఇచ్చి ప్రపోజ్ చేస్తే నమ్ముతాను అని చెప్పేసరికి అలా చేశాను, కానీ నాకు నిజంగా మీరు రణవ్ అని తెలియదు సార్. నువ్వు చెప్పిందంతా బాగుంది, కానీ వాళ్ళు నాకు ప్రపోజ్ చేయమని చెప్పేసరికి ఎలా వచ్చి నువ్వు ప్రపోజ్ చేశావు? అంటే ఆ ప్లేస్ లో నేను కాకుండా వేరే ఎవరున్నా ప్రపోజ్ చేసేదానివా? అలా ఎలా చేస్తాను నేను? ఎలా చేస్తాను అనుకున్నారు అని కోపంగా మాట్లాడుతుంది. మరి నువ్వు చెప్పింది అలాగే ఉంది కదా, నా బదులు వాళ్ళు వేరే వాళ్ళని చూపించుంటే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేసి ఉండేదాను కదా. నో, నేను అలా చేయను. ఆ ప్లేస్ లో నువ్వు ఉన్నావు కాబట్టే ప్రపోజ్ చేశాను. అదే వేరే వాళ్ళు ఉంటే ప్రపోజ్ చేసి ఉండను.
ఏ ఎందుకు చేసుండవు? ఎందుకంటే నేను అని తర్వాత ఏం చెప్పాలో తెలియక ఆగిపోతుంది. ఆ ఎందుకంటే నువ్వు చెప్పు. ఏమీ లేదు, మీరు చెప్పిన అరగంట అయిపోయింది, ఇప్పుడైనా మీ ఫ్రెండ్స్ కి కాల్ చేయండి సార్ అని చెప్తుంది. రను టైం చూసుకుని మ్యాచ్ మ్యాచ్ టైం కూడా అయిపోవడంతో ప్రణీత్ కి కాల్ చేస్తాడు. ప్రణీత్ అండ్ ఫ్రెండ్స్ మ్యాచ్ అయిపోవడంతో ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటే రనౌ నుంచి కాల్ వస్తుంది. ఎవర్రా కాల్ చేసింది అని అడుగుతారు. తెలీదురా, ఏదో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తూ ఉంది. అన్నోన్ నెంబరా? లిఫ్ట్ చేయకరా, ఏ బ్యాంక్ వాళ్ళో సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళో కాల్ చేసి ఉంటారు. ఇప్పుడు కానీ నువ్వు కాల్ లిఫ్ట్ చేస్తే నసబెట్టి చంపేస్తారు. దానికి బదులు నువ్వు కాల్ లిఫ్ట్ చేయకుండా ఉండడమే మంచిది. అంతే అంటావురా? సరేలే అని కాల్ లిఫ్ట్ చేయకుండా ఫోన్ ని పాకెట్ లో పెట్టుకుని బైక్ అయితే స్టార్ట్ చేస్తాడు. అటువైపు రనౌ వీళ్ళు కాల్ లిఫ్ట్ చేయడం లేదేంటి అని చాలా కోపంగా ఉంటాడు వీళ్ళ మీద. ఈ ఎదవలు ఎక్కడ చచ్చారో ఏమో, కాళ్ళు లిఫ్ట్ చేయకుండా ఉన్నారు అని ఇరిటేట్ అవుతూ ఉంటాడు. ఏంటి సార్, ఇప్పుడు కూడా వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయట్లేదా? వీళ్ళు కానీ కాల్ లిఫ్ట్ చేయకపోతే మన పరిస్థితి ఏంటి సార్ అని కంగారు పడిపోతుంది మిహిరా భయంతో. ఏం పరిస్థితి అంటే, రేపు లైబ్రరీ ఓపెన్ చేసేంత వరకు మనం ఇక్కడే ఉండాలి. ఏంటి ఇక్కడ? ఒక రాత్రి మొత్తం నేను ఇక్కడే ఉంటే మా అక్క డాడీ ఎంత భయపడిపోతారు. అసలే అక్క సెన్సిటివ్, నేను ఇంకా ఇంటికి రాలేదని ఇప్పటికే భయంతో ఏడుస్తూ ఉంటుంది అని మిహి కంగారు పడుతూ ఉంటుంది. మిహిరా మిహిరా కంగారు పడుకు, నేను ఫోన్ చేస్తున్నాను కదా, ఎవరో ఒకరు లిఫ్ట్ చేస్తారు, మనకి తప్పకుండా సహాయం చేస్తారు, భయపడుకో అని మిహిరా చెయ్యి తీసుకుని ధైర్యం చెప్తాడు. అని అంటుంది. కానీ రాత్రి అవుతూ ఉంటుంది. మిహిరాకి కూడా చాలా భయంగా ఉంది. ఇక అలా ఉండగానే వెలుగుపోయి చీకట్లు ముసురుతూ ఉంటే లైబ్రరీ మొత్తం చీకటిగా అయిపోతూ ఉంటుంది. ఇదేంటి, లైబ్రరీ మొత్తం చీకటిగా మారిపోతూ ఉంది అని భయపడుతూ ఉంటుంది. రాత్రి అవుతూ ఉంటే చీకటి అవ్వకుండా ఉంటుందా ఏంటి? సార్, ఈ లైబ్రరీలో లైట్లు లేవా అని అడుగుతుంది. ఉన్నాయి, ఎందుకు లేవు? చీకటిగా ఉంది అని భయం వేస్తూ ఉందా అని అడుగుతాడు. అని తల నిలువుగా ఊపుతుంది, భయం వేస్తుంది అని. మిహిరా భయపడడం చూసి, సరేలే ఉండు, నేను వెళ్ళి లైట్ ఆన్ చేసి వస్తాను అని వెళ్తూ ఉంటే మిహిరాకి రణం ఎక్కడ తనను వదిలి వెళ్ళిపోతాడో అని భయం వేసి, నేను కూడా వస్తాను సార్, నేను కూడా వస్తాను అని అంటుంది. నువ్వెందుకు? నేను వెళ్ళి లైట్లన్నీ ఆన్ చేసి వస్తా, నువ్వు ఇక్కడే ఉండు. నాకు చీకటంటే భయం సార్, నేను కూడా మీతో పాటే వస్తాను అంటుంది. రణవ్ కూడా ఇంక చేసేదేమీ లేక సరే రా అని చెప్పి ఫోన్లో టార్చ్ ఆన్ చేస్తాడు. రణవ్ స్విచ్చెస్ వెతుకుతూ ఉంటే మిహిరా కూడా రణవ్ వెనకాలే తోకలా వెళ్తుంది. ఇదిగో ఇక్కడ ఉన్నాయి స్విచ్చెస్ అని అన్ని స్విచ్చెస్ ఆన్ చేస్తాడు. రణవ్ వెనక్కి తిరిగేసరికి మిహిరా వెనకే ఉండటంతో తన తల మిహిరా తలకి ఢీ కొడతాడు. అమ్మా, మీతో వాదిస్తూ ఉన్నాను అని నా తల పగలగొడేద్దాం అనుకున్నారా ఏంటి అని నొప్పికి అరుస్తుంది. రాక్షసి, నేను కాదే, నువ్వే నా తల పగలగొట్టాలని కంకణం పెట్టుకుని ఉన్నావు అని నొప్పికి రణవ్ కూడా అరుస్తాడు. నిన్ను నా వెనక ఉండమని చెప్తే ఇంత దగ్గరగానే ఉండేది? మరేం చెయ్యను సార్, అసలే నాకు చీకటి అంటే భయం, అందుకే మీకు దగ్గరగా ఉన్నా. మరి లైట్ వేసినప్పుడైనా దూరం జరగచ్చు కదా నువ్వు? నేను దూరం జరగాలి అనుకున్నాను సార్, అంతలో మీరే వెనక్కి తిరిగి నా తలను గట్టిగా ఢీకొన్నారు అంటుంది. కర్మ కర్మ, అంతా నా కర్మ అని తల కొట్టుకుంటూ వెళ్తాడు. మిహిరా కూడా రణవ్ని ఫాలో అవుతూ వెళ్తుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో.